మాస్టర్తో మాటమతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 100 రోజులైంది కూటమి ప్రభుత్వం వచ్చి. దాంట్లో మీకు ఏమనిపిస్తుంది అంటారు? మీరు ఏమన్నా సాధించిన విజయాలు ఉన్నాయంటారా గత ప్రభుత్వం కంటే? సాధించిన విజయాలు ఉన్నాయా అని అడగడం అనేది కూడా ఇబ్బంది. ఎందుకంటే 100 రోజులు అనేటప్పటికీ సినిమా ఫంక్షన్ అందరికి 100 రోజులు అంటే గ్రాండ్గా ఫంక్షన్. అది అమ్మో అదే క్రికెట్లో 100 రన్స్ అంటే మేము కూడా ఒక క్రికెట్ లాంటిది ఆడుతున్నాం. 11 మంది టీం ప్రతిపక్ష పార్టీకి క్రికెట్ టీం 11 మందికి ఇస్తారు చూసారా, ఆ టీం అలా ఉంటుంది. బట్ క్రికెట్ తెలిసిన వాళ్ళతో ఆడితే బాగుంటుంది, కానీ గూటి బిల్లు ఆడే వాళ్ళతో క్రికెట్ ఆడబట్టి ఏం ఆడతాం, అటువంటి పరిస్థితులు. సరే పక్కన పెడదాం, వాళ్ళ గురించి మనం ఆలోచించుకోవడం వేస్ట్. నేనేమంటున్నానంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో సహజంగానే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతకాలం టైం పడుతుంది, పీరియడ్ అసలు సెట్ అవ్వడానికి. ఇప్పుడున్న మాకున్నటువంటి పరిస్థితులు ఎలా అంటే గత 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలు అన్నీ చిన్నభిన్నం. ఈరోజు మా మీద నమ్మకంతో 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. ఆయుధాలు ఉన్నాయి కానీ అన్ని తుప్పు పట్టేసి ఉన్నాయి. ఆయుధాలు ఏంటవి? ఆ శాంతి భద్రతలు కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏదైనా సరే ఏ ఆయుధం తీసుకుంటే ఆయుధం తుప్పట్టేసి ఉన్నాయి. తుప్పట్టిన ఆయుధాలతో మనం యుద్ధం చేయలేం. ఖచ్చితంగా మనం రిపేర్ చేసుకోవాలి, కొత్తవి పెట్టుకోవాలి, చేయాలి. ఆయిలింగ్ అంటారు, సర్వీసింగ్ అంటారు కదా. అది అంటే గత ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో చేసిన పని ఏంటి? ప్రజావేదిక కూల్చివేతం, తర్వాత ఏమో నూతన ఇసుక విధానం అని చెప్పి తీసుకొచ్చి పాపం బిల్డింగ్ వర్కర్స్ అందరినీ రోడ్డు మీద పడేయడం, రివర్స్ టెండరింగ్, అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకొచ్చారు. మాకు అలా కాదు. వచ్చిన రోజునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టారు. పెట్టిన 5 సంతకాల మీద అమలు చేయడం మొదలు పెట్టాం. రాష్ట్ర ఖజానా చూస్తేనేమో 0. తర్వాత హామీలు ఉన్నాయి, మాకు 6 ప్రామిసెస్ ఉన్నాయి పార్టీ తరఫున కూడా. వాటిని అమలుపరుచుకుంటూ ఉండాలి. వీటన్నిటికీ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందు ఫైనాన్షియల్గా స్టేబిలిటీ ఉండాలి. డబ్బులు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. అయితే ఒక పక్కన ఆదాయం లేకపోయినా ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చామో హామీ ఇచ్చినట్టుగానే మొట్టమొదటిగా ఏదైతే పెంచిన పెన్షన్స్ని పెంచి మొదటి నెల 1వ తారీఖుని ఇవ్వడం ప్రారంభించాం. అదే సందర్భంలో ఉద్యోగులకి మొదటి నెలే జీతాలు పడేటువంటి ఏర్పాట్లు చేశాం. గతంలో ఉద్యోగులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడైనా సరే ఉద్యోగులు ఎలా ఆలోచిస్తారంటే ప్రమోషన్లు ఆలోచిస్తారు, టీఏడీఏలు ఆలోచిస్తారు, ఇంక్రిమెంట్లు అవి ఆలోచిస్తారు. అవి ఆలోచించడం మన జీతం మాకు పడితే చాలు అనేటువంటి పరిస్థితి నుంచి 1వ తారీఖున పొద్దున్నే జీతాలు పడేటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాం. అదే సందర్భంలో రాష్ట్రానికి ఇటువైపు చూడడానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు ఎవరినైనా కావాలి, పెట్టుబడులు పెట్టాలంటే ఏపీలో పెట్టుబడి పెట్టాలంటే ఒక భయానకమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి వాళ్ళకు భరోసా వాళ్ళకి కల్పించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి ఆహ్వానించేటువంటి కార్యక్రమాలు. అదే సందర్భంలో గ్రామ పంచాయతీలు అయితే మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. గత 5 సంవత్సరాల్లో పంచాయతీలకు వచ్చేటువంటి 14-15 ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. కనీసం అంటే ఆ సర్పంచ్లో ఆ ఊళ్ళో కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక డబ్బులు లేనటువంటి పరిస్థితి. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత అధికారులతో మాట్లాడినప్పుడు అన్నారు కనీసం బ్లీచింగ్ పౌడర్ డబ్బులు కూడా లేవు అక్కడ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ స్థితి నుంచి దాదాపు 4,500 కోట్లు పంచాయతీలు కేటాయించడమే కాకుండా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలకి గ్రామ సేవలు నిర్వహించి వాళ్ళకు ఒక 89 కార్యక్రమాలు అలాట్ చేసి వాళ్ళకి దిశానిర్దేశం చేసి కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనేది అన్ని కూడా చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాం. అదే సందర్భంలో పోలవరానికి సంబంధించి గతంలో ఒక రూపాయి కూడా పని ముందుకు వెళ్ళలేదు. అటువంటి పోలవరానికి దాదాపు 12,000 కోట్ల పై నుంచి మనం కేంద్రం నుంచి రాబట్టుకోగలిగాం. రాజధాని అమరావతికి దాదాపు 15,000 కోట్లు శాంక్షన్ చేసుకోగలిగాం. అంటే నేను అంటుంది ఇలా చెప్పుకుంటా పోతే అన్నిటికంటే ముఖ్యమైనది గత 5 సంవత్సరాల్లో విభజన హామీ అన్నది ఏది పరిష్కారం కాల. పక్క రాష్ట్రాలతో సఖ్యత లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ధైర్యంగా వెళ్ళి అడిగే దమ్ము లేదు. అటువంటి పరిస్థితి నుంచి కేంద్రం నుంచి మనం ధైర్యంగా అడిగి తెచ్చుకోగలుగుతున్నాం. కేంద్రం పార్ట్ కాబట్టి, కూటమి ప్రభుత్వంలో పార్ట్ కూడా ఉంది కాబట్టి. అదే సందర్భంలో పక్కన రాష్ట్రాలతో విభజన సమస్యలు ఇప్పటివరకు పెండింగ్ ఏమున్నాయో వాటి మీద ఒక కమిటీ వేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూర్చోబెట్టి మాట్లాడుకోవడం కూడా జరిగింది. అదే సందర్భం అంటే ఈ విధంగా ఒక్కొక్కటి 100 రోజుల్లో ఇవన్నీ సాధ్యమా అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము మొత్తం ఊడ్చేసాం,
మీ చేతిలో ఏం పెట్టలేదు, మీరు ఎలా చేస్తారో చూస్తాం అన్న టైప్లో చూశారు. ఉదాహరణ వాలంటీర్ల వ్యవస్థ. వాలంటీర్లు లేకపోతే అసలు పెన్షన్స్ ఇవ్వడమే సాధ్యం కాదన్నారు. సాధ్యం చేసి చూపించాం. ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ చేసుకుంటానే వస్తానే ఒక పక్కన రాక్షసులతో పోరాటం. ఎందుకంటే రాష్ట్రానికి ఏ దేశంలోని రాష్ట్రాలలో లేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలని సరే ఎలాగ మంచి పోడేటువంటి మనసు వాళ్ళకి ఉండాలి ముందు. అది లేకపోగా ఇంకా ఛిద్రం చేయడానికి రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు అనేటువంటి కుట్ర కోణంతో ఇంకా 3 నెలలు కాదు 2 నెలలు కాకుండానే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు, ఇవన్నీ రకరకాలైన కుట్రలు చేశారు. వాటిని ఎదుర్కొంటూ ఉండాలి పక్క నుంచి. అదే సందర్భంలో మేము వచ్చిన వెంటనే 5 వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసాం. శ్వేతపత్రాలు, ఏ రంగం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసినటువంటి ఇసుకలో చేసిన దోపిడీ ఏంటి, మధ్యలో చేసిన దోపిడీ ఏంటి, గనుల్లో చేసిన దోపిడీ ఏంటి, ఇవన్నీ ప్రజలకి, పోలవరం పరిస్థితి ఏంటి, రాజధాని పరిస్థితి ఏంటి అన్న విషయం వైట్ పేపర్స్లో ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం చేసుకున్నాం. ఎందుకంటే ప్రజలకు అర్థం అవ్వాలి కదా ఏ స్థితిలో మనం ఉన్నామన్నది నెక్స్ట్ స్టెప్. అంటే అదే సందర్భంలో మీ ఇచ్చినటువంటి హామీలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఉదాహరణకి మహిళలకు ఉచిత బస్సు అని కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి అని కానీ కొన్ని కార్యక్రమాలు ఇస్తాను అన్నారు. మహిళలకి గ్యాస్లు అని, ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఆదాయం పెంచుకుంటే ప్రజలకు చేసే కార్యక్రమాలు. మీరు గుర్తుందో లేదో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ విషయంలో కూడా మేము ఆ రోజున సంక్షేమానికి దాదాపు 15,000 కోట్లు, అదే జలవనరుల శాఖకే 12,000 కోట్లు పెట్టాం. దాని అర్థం ఏంటంటే మాకు సంక్షేమం అభివృద్ధి కూడా 2 కళ్ళు అనేటువంటిది బడ్జెట్లోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే చూపించగలిగాం. పూర్తి బడ్జెట్లు ప్రవేశపెట్టలేలో వచ్చి 2 నెలలు అయింది అనేటువంటి విమర్శలు కూడా చేసింది ప్రతిపక్ష పార్టీ. సరే వారు ఎలాగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, అయినా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే పైగా ఇప్పుడు ఏమైంది, ఎప్పుడు లేనటువంటి ప్రకృతి విపత్తు వచ్చింది రాష్ట్రానికి. దాదాపు మనం 20 రోజులు బట్టి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం చూస్తున్నాం. విజయవాడ దాదాపు మునిగిపోయే పరిస్థితి, దాదాపు 2.5 లక్షల మంది నిరాశ్రులయ్యారు, 1,000 కోట్ల ఆస్తి నష్టం వచ్చింది. మనం వాళ్ళు నిలబెట్టాలి. మంచి ప్యాకేజ్ ఇచ్చారు అంటే ఒక్క కుటుంబానికి 25,000 వచ్చేలాగా, 25,000 రూపాయలు ఒక కుటుంబానికి వచ్చేలాగా, ఇంకా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. అన్ని విధంగా కౌలు రైతులు చూసుకోవాలి. వాళ్ళకి ఏదైతే ఉపాధి అవకాశాలు ఉంటాయో, వాళ్ళ తోపుడు బళ్ళు ఉంటాయి, రకరకాల కార్యక్రమం ఆటోలు ఉంటాయి, అవన్నీ కూడా నాశనమైనవి. వాటిలన్నింటినీ వాళ్ళు తిరిగి నిలబెట్టాలి. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మళ్ళీ దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అవి చేసుకుంటూ వెళ్ళి అంటే కేవలం వ్యక్తులే కాకుండా పశువులు పోయినాయి, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, వారికి ఇవ్వాలి. వారి మీద ఆధారపడి ఉంటారు కదా. ఆఖరికి చివరికి కోడి వరకు కూడా, కోడి నష్టపోతే కూడా 100 రూపాయలు. అంటే ఎంత సూక్ష్మంగా చివరి వరకు వాహనాలు కోల్పోయారు కొంతమంది. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా చూసుకోవాలి. తిరిగి వ్యాపారాలు పెట్టుకుని ఉండాలి. కిరాణా షాపులు అంటే వాళ్ళ సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి. నిజంగా అసలు వాళ్ళ ఫైనాన్షియల్ ఇవ్వాలి. ప్రభుత్వం చేయలేకపోనండి. నేను అంటుంది మీరు అన్న మాటకి చెప్తున్నాను, ఇదే విపత్తు కానీ గత ప్రభుత్వంలో వచ్చుంటే రాసి పెట్టుకోవచ్చు దుర్గాప్రసాద్ గారు, మీరు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కొల్లేరులో కలిసిపోయేది, ఖచ్చితంగా కలిసిపోయేది. ఎందుకంటే వాళ్ళకి సంతోషం, ప్రజల ఆహాకారాలన్నా శవాలను చూసిన వాళ్ళకి సంతోషం, ఉత్సాహం వస్తుంది. రాబందులకి ఎక్కడ వస్తుందంటే శవాలను చూస్తేనే వస్తుంది ఉత్సాహం, అంతే తప్ప ఏ విధంగా చేయడానికి లేదు. గతంలో మీకు గుర్తుంది 2019లో కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కూడా ఆ వరద నీటిని సద్వినియోగం ఎలా చేసుకోవాలో తెలియక కృష్ణా బ్యారేజ్ దగ్గర పడవ అడ్డు పెట్టి కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉంటున్న నివాసం మునిగిపోయేదా లేదా అని డ్రోన్ కెమెరాలతో వీడియో తీశారు. అది వాళ్ళ ఆలోచన విధానం. మాది అలా కాదు కదా. అంటే 100 రోజులు మీరు ఏం చేశారు అన్నట్టుగా మీరు అడుగుతున్న దానికి చెప్తున్నా. అదే సందర్భంలో నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఇచ్చారు, మీరు బీసీలకి 33% రిజర్వేషన్లను కానీ, చేనేత కార్మికులకి వాళ్ళకి ఆలంబనగా, అదే సందర్భంలో వాళ్ళకి జిఎస్టీ కూడా రద్దు చేసేలాగా, అటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేసేలాగా, మత్స్యకారులకి అందరికీ బోట్లు ఇచ్చేలాగా, అదేవిధంగా కార్మికులకు సాయం చేస్తున్నారు. అదే మౌలాములకి లేకపోతే బ్రాహ్మిన్స్కి పూజారులకు ఉంటారు, వాళ్ళ సాయం పెంచిన విధంగా ఇలా చెప్పుకుంటా పోతే నిజంగా 3 నెలలు సాధ్యమా అనేటువంటిది కూడా మేము అంటే చాలా మంది సంతోషంగా చెప్తారు, మేము గర్వంగా చెప్తున్నాం. 3 నెలలు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే అతని నుంచి మేము నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఒక యువకుల్లో చేస్తున్నాడని ఆయన చెప్పారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే 3 పార్టీలు కలిసినాయి కాబట్టి దెబ్బలాట్లు ఉంటాయి, రకరకాల అసంతృప్తులు ఉంటాయి.
మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 పార్టీలకు ఒకే లక్ష్యంతో వచ్చినాయి. పార్టీల సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, జెండాలు వేరే ఉండొచ్చు, ఎజెండా ఒకటే. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి చేయాలి. రాజకీయం ఎప్పుడైనా చేయొచ్చు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకోవడంలో 3 పార్టీలు ఉన్నాయి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కూడా మనకుంది. మోదీ గారు అండదండలు ఉన్నాయి. ఎప్పుడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందో ఆటోమేటిక్గా బండి సక్రమంగా వెళ్తుంది. ఈ రోజున మేము ఒక ప్రణాళికగా, అంటే కేవలం ఈ రోజే కాకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యువత వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి, గ్రామాలు వదిలేసి ఎక్కడికో ఉద్యోగాలు చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేకుండా, వలసలకు వెళ్ళిపోయే అవసరం లేకుండా ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశ్రామిక ప్రగతి చూపించడం, ఇండస్ట్రీస్ అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం. మొన్న గుజరాత్ గాంధీనగర్ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మా పారిశ్రామికవేత్తలతో మాట్లాడడం జరిగింది. చూశారు మీరు. అంటే ఒక భరోసాలు, అంటే గతంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి భయపడేవాడు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే ఏమైందంటే గతంలో దాదాపు 50% షేర్లే, లేకపోతే పరిశ్రమ పెట్టే అవకాశం లేదు. ఇండస్ట్రీ ఇస్తే మాకు ఎంత కావాలి, ఇంత కాదు, డైరెక్ట్ 50% షేర్ కావాలి వాళ్ళకి. అటువంటి బ్లాక్ మెయిలింగ్ స్థితి నుంచి ఈ రోజున ధైర్యంగా భరోసాగా ఇక్కడికి వచ్చి మనం పెట్టుబడి పెట్టగలం, ఆంధ్రప్రదేశ్లో చక్కటి వనరులు ఉన్నాయి, చక్కటి ప్రభుత్వం ఉంది అనేటువంటి భరోసా కూడా కల్పించగలిగాం. నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఇంకేమైనా మీకు అంటే మంచి అంశాలు అని అంటే అదే గ్రామ పంచాయతీలకు సంబంధించి గతంలో ఒక ఆగస్టు 15 కార్యక్రమం కావచ్చు, లేకపోతే రిపబ్లిక్ డే కావచ్చు, చిన్న కార్యక్రమం చేయాలంటే 100 రూపాయలు ఇచ్చేవారండి పంచాయతీకి. 100 రూపాయలతో చాక్లెట్లు వస్తాయి, ఒక చాక్లెట్ రాదు, సరైన చాక్లెట్ అంటే. అటువంటిది ఈ రోజున చాలా భరోసాగా 25,000 రూపాయలు, 10,000 నుంచి 25,000 రూపాయలు గ్రామ పంచాయతీలకు జనాభాని లెక్క బట్టి ఇవ్వడం జరిగింది. చాలా గౌరవంగా, హుందాగా చేసుకోండి అని చెప్పేసి అని. అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వచ్చిన వెంటనే అందరూ సినిమా రంగం నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు అందరూ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నిన్న చంద్రబాబు గారు అది కూడా చెప్పారు, దాదాపు 350 కోట్లు విరాళ రూపాయలు వచ్చినాయి అని. అదే సందర్భంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక నెల జీతం వరద బాధితులకు సాయంగా ఇవ్వడానికి చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దాతృత్వం గురించి చెప్పక్కర్లా. 6 కోట్లు అంత ఇచ్చారు. 6 కోట్లు ఇచ్చారు 2 రాష్ట్రాలకి, అక్కడ కోటి ఇక్కడ కోటి. అదే సందర్భంలోనేమో నా మునిగిపోయినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఆ 400 గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ పంచాయతీ ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు, 6 కోట్లు ఆయన ఇచ్చారు. సొంత డబ్బులు అంటే చాలా అమ్మో. అంటే ఎవరికి వాళ్ళు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండి రాష్ట్రం బాగుంటేనే కదా రాజకీయాలు ఏదైనా ఇప్పుడైనా చేసుకోవచ్చు. అదే ప్రజలే నాశనం అయిపోయి ప్రజలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ మీద మనం ఏం రాజకీయం చేయగలం అనేటువంటి ఉద్దేశంతో కలుస్తుంది. చాలా ఉత్సాహంగా చెప్తున్నారు నేను. మరి వైసీపీ వాళ్ళు 100 ఆరోపణలు చేస్తున్నారండి. దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని? వైసీపీ వాళ్ళు అంటే మనం 100 విజయాలు చెప్తున్నాం, వాళ్ళు 100 అబద్ధాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేది అబద్ధాలు కదా. మీరు వారి పత్రిక గురించి చెప్పుకుందాం. సపోజ్ నేను ఆ పత్రిక విషయం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ పత్రికకి దాదాపు 650 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు దోచిపెట్టారు. అంటే దుర్గాప్రసాద్ గారు మీకు గమనించారో లేదు, గత 5 సంవత్సరాల్లో సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూస్తుంటే మీకు అర్థమయ్యేది. మనం ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్కి వచ్చామా, సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్ళామా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మొత్తం స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఓకే, అవును, మొత్తం స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చారు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే సలహాదారులు, పని పాట లేని సలహాదారులు ఒక 60 మంది సలహాదారులను పెట్టి వాళ్ళకి బోల్డెని జీతాలు వసతులు కల్పించి ఏం సలహాలు తీసుకున్నాడో మనకు అర్థం అవుతుంది రాష్ట్రం గురించి. ఈ రోజున ఉదాహరణకి చెప్పాలంటే కన్నయ్య నాయుడు గారిని పెట్టుకున్నాం మనం. జలవనరుల శాఖ ఆయనకి ఇంజనీరింగ్ విభాగంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా ఎంత అనుభవం ఉందో. తుంగభద్ర గేటుకు పడిపోయినప్పుడు ఆయన చేసినటువంటి కృషి మనం చూసాం. ఈ రోజున కూడా కృష్ణా అనే వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ పడవలు అవి వచ్చినాయి కదా, వాటికి దాని మీద కూడా ఆయన సలహా సూచనలు. అంటే ఏదైనా ఒక సలహాదారులను పెట్టుకున్నామంటే ఒక రంగం నుంచి ఆ రంగం మీద అతనికి ఒక అనుభవం ఉండాలి. మరి గతంలో 5 సంవత్సరాలు ఎటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు మనం చూసాం కదా. ఏంటంది ఒక విధమైనటువంటి పరిపాలన గాడి పెట్టడం అనేది మాకేమీ నల్లేరు మీద నడకగా లేదు. పాలన చాలా కష్టసాధ్యం. యుద్ధం అటు ఇటు యుద్ధం చేయకుండా వెళ్ళాలి, రాష్ట్రాల మీద తిరిగి నిలబెట్టాలి, గాడిలో పెట్టాలి, ఎన్నో రకాలుగా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి, మన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, దాంతోపాటు శాంతి భద్రతలు కూడా కల్పించాలి. ఓ పక్కన చూస్తున్నాం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అది కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కక్షధోరణ చర్యలు లేకుండా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా కూడా గత 5 సంవత్సరాల్లో ఆ మత్తులో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, ఇంకా వాళ్ళ మత్తు పూర్తిగా వెళ్ళా. అందుకని వాళ్ళకి మత్తు వదిలించి వాళ్ళతో పనులు చేయించుకోవాలి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఇక్కడ పెట్టగలం, కానీ మొత్తం అధికారులందరినీ తీసి వేరే స్టేట్కి పెట్టలేం, వేరే రాష్ట్రం నుంచి అధికారులు తీసుకొచ్చి పెట్టలేం. కొంచెం మార్పులు చేర్పులు చేయాలి. కానీ ఏదైనా
ఇప్పుడు రౌతుని బట్టే గుర్రం పరిగెడతా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వరదలు వచ్చినప్పుడు ఆయన బురదలో తిరిగి ఆయన నడిచి వెళ్ళాడు కాబట్టి అధికారులు కూడా పరిగెట్టారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కాబట్టి. అంటే ఈ విధమైనటువంటి విషయాలు ఒకటి కాదు, అధికారులు యంత్రాంగాన్ని సరి చేసుకుంటూ వెళ్ళాలి, శాంతి భద్రత కాపాడుతూ ఉండాలి, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చేలా చూసుకోవాలి, యువతకి ఉపాధి అవకాశం కల్పించాలి, సంక్షేమం ఇచ్చిన చూసుకోవాలి, హామీలు నెరవేర్చాలి, సంక్షేమం చూసుకోవాలి, ఎక్కడ పరిపాలనకి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అంటే ఒక పక్కన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి అన్ని విధాల అండదండలుగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రతి విషయంలో. అంటే ఆయనకి ఎటువంటి హెడ్ కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కొంచెం ఇబ్బంది వస్తుంది ఎక్కడో చోట, అటువంటిది ఏమీ లేకుండా వెనకాల ఉన్నటువంటి టీం కూడా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నిజంగా ఒక టీమ్గా ఈ రోజు చేస్తున్న కార్యక్రమం కాబట్టి పక్కనున్న రాష్ట్రాలు కూడా ఇటువైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. గత 5 సంవత్సరాల్లో దుర్గాప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే చాలా సంతోషించింది. ఎవరంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ. ఎందుకు సంతోషించింది? మాకు రియల్ ఎస్టేట్ ఇక్కడ బాగుందిరా బాబు, అక్కడ ఆయన ఉంటేనే ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం. అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండదు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది కదా అక్కడ. దాంతో హైదరాబాద్ వైపు చూసే రియల్టర్స్ అందరూ మా రియల్ ఎస్టేట్ కి డోకా లేదు, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటేనే మంచిది అనుకున్నాడు ఆయన అప్పట్లో కేసీఆర్ గారు. అవునండి. అదే సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఇండస్ట్రీస్కి ఇబ్బంది ఏం లేదు, ఇండస్ట్రీ అందరూ మన దగ్గరికి వస్తారంటే అక్కడ భరోసా. బెంగళూరు కర్ణాటక వాళ్ళందరూ కూడా ఐటీ ఇండస్ట్రీకి మాకు డోకా లేదని చెప్పి వాళ్ళ భరోసాగా ఉన్నారు. అంటే పక్క రాష్ట్రాలందరూ సంతోషించారు. అది ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం 3 ఇండస్ట్రీస్ ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, ఐటీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీస్. అదే సందర్భంలో అంటే అన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఇందుకు ఒక భరోసా ఉంటుంది, ఒక ముందు చూపున్నటువంటి నాయకత్వం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూపిస్తున్నారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో కూడా ఇంకా ఆరోపణలు చేస్తారు, బురదలు జల్లుతారు, రకరకాలైనటువంటి కారణాలు చూపిస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల్లోనే సాక్షి పేపర్ చూస్తే అన్ని అసత్యాలు లేకపోతేనేమో అర్ధసత్యాలు అవే ఉండి ఇప్పుడేమో ఏడుపులు పొడబెబ్బలు, అంతకుమించి అక్కడ ఏం కనపట్లా. ఏదేమైనా సరే దుర్గాప్రసాద్ గారు ఒక ఛాలెంజింగ్గా మేము తీసుకున్నాం. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి, మళ్ళీ పునర్వైభవం రావాలి, ఏపీలో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, ఇక్కడ యువతకి శక్తికి సామర్థ్యాలకి తక్కువ ఏమీ లేదు, కష్టపడే ప్రజలు ఉన్నారు, మనం ఉపయోగించుకోవడం ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అన్నిటికీ అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి జాస్తో పనిచేస్తా, 24 గంటలు పనిచేస్తా. అదే సందర్భంలో కేంద్ర సహకారం కూడా తీసుకుంటా. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రం, అటువంటిది ఈ రోజున మాకు అద్భుతమైన రాజధాని రాబోతుంది అనేటువంటి నమ్మకం అక్కడ ఉన్నటువంటి రైతుల్లోని ప్రజల్లోని అదేవిధంగా రాష్ట్రానికి మొత్తం ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునేలాగా అక్కడ నిర్మాణ పనులు జరిగేలా కార్యక్రమాలు చేయడం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కల్లా మిగిలిపోయింది పోలవరం 8 దశాబ్దాల నుంచి, అది ఏదో రకంగా ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అదే నాకు తెలిసినంత వరకు అసలు ఏ గొడవలు లేకుండా వాడు అంటే వైసీపీ వాళ్ళు అనుకున్నంత వరకు 3 నెలల ముచ్చట, ఈ 3 పార్టీలు 3 నెలల ముచ్చట అంటారు కదండి, గొడవలు వచ్చేస్తా అనుకున్నారు. కానీ అటువంటి ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి సౌభ్రాతతో చక్కగా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ ఇంజిన్తో రావాలని కోరుకుందాం. నమస్కారం సార్. నమస్తే.